పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది హరిహర వీరమల్లు. 2 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన పవన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు షో పడింది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. పవన్ డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు హైప్ వచ్చి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే 32 కోట్లు, ప్రీమియర్ 12 కోట్లు కలుపుకొని 44 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది ఈ మూవీ. ఇక పవన్ కళ్యాణ్ గత 3 సినిమాలు వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్ సినిమాల కంటే ఎక్కువ ఈ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ సమాచారం మాత్రమే. వచ్చేది వీకెండ్ కావడంతో కలెక్షన్ల వరద పారటం తప్పదంటున్నారు సినీ వర్గాలు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, హరిహర వీరమల్లు గత 4 రోజుల నుంచి చూస్తుంటే ప్రీమియర్ల సందడి, మరొక పక్క పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద జాతర చూస్తున్నాం. ప్రీమియర్లు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమాకు వచ్చే టాక్, కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ పీరియడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా హరిహర వీరమల్లు మన ముందుకు మొత్తానికి రానే వచ్చేసింది. అయితే థియేటర్ వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్, బ్రేక్ ఈవెంట్స్ టార్గెట్ వంటి విషయాలకు ఫ్యాన్స్ అయితే చాలా ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అంటూ కూడా చెబుతున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా, అంటే రాజకీయాల నుంచి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి మొదటి సినిమా కావడం చాలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ గా మన ముందుకు వచ్చిన ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే 250 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చినా, అయినా టాక్ తో ఎలాంటి సంబంధం లేకుండా నిజంగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం అయితే కురిపిస్తుంది. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూలుతో ఈ సినిమా రికార్డులు అయితే బద్దలు కొడుతుంది. అనుష, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అంటే చేసిన రికార్డ్స్ అయితే సినిమా దాదాపు మొదటి నుంచి కూడా ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది. ఆ మూవీ కలెక్షన్స్ కి మనం చూస్తున్నట్టయితే పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఫస్ట్ డే నెట్ వసూళ్లు 32 కోట్లు వసూలు చేసింది. అయితే ప్రీమియర్లు, అంటే ముందు రోజు మనం 23వ తారీఖు నాడు ప్రీమియర్స్ కూడా పడ్డాయి కాబట్టి దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రీమియర్స్ కలెక్షన్స్ 12 కోట్లు, టోటల్ గా నిన్న రిలీజ్ అయిన మొత్తం కలెక్షన్ చూస్తే 30 కోట్లు. సో మొత్తానికి దాదాపు 44 కోట్ల వసూలు కలెక్ట్ చేసినట్టయితే అర్థమవుతుంది. ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా టాప్ లో ఉంది. ఇప్పటి వరకు ఈ రికార్డు పవన్ కళ్యాణ్ సినిమాల్లో వకీల్ సాబ్ వరకు అయితే ఉండేది. సో మొత్తానికి వకీల్ సాబ్ మొదటి రోజు కూడా 40 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు వీరమల్లు వకీల్ సాబ్ రికార్డులను బద్దలు కొట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఓవర్సీస్ లో కూడా స్పష్టమైన, అంటే క్లియర్ గా మనకు మనకి కలెక్షన్స్ పరంగా అప్డేట్ లేకపోయినా దాదాపు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు అయితే డెఫినెట్ గా ఉండవచ్చు అని కూడా, అంటే మూవీ యూనిట్ కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అయితే దాదాపు నిన్న ఒక్కరోజు ఓవర్సీస్ లో 5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టేట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి 250 కోట్లు ఈ సినిమా దాదాపు బడ్జెట్. బిజినెస్ పరంగా చూసినట్టయితే కూడా దాదాపు 188 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే డెఫినెట్ గా సినిమా అంటే కొంత ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో, అంటే ఈ 2-3 రోజుల కలెక్షన్సే కాకుండా పూర్తిగా నిర్మాత, ఎందుకంటే మనం నిన్నటి చూస్తున్నాం అనుష, సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. సో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కూడా అసలు ఎవరు పట్టించుకోకుండా, అంటే టాక్ తో సంబంధం లేకుండా కూడా థియేటర్ల వద్ద అయితే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల విషయంలో అయితే కలెక్షన్ల పరంగా ఒక బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక హరిహర వీరమల్లుకు తొలి రోజు 44 కోట్లు వస్తాయంటూ కూడా ట్రేడ్ వర్గాలు ముందుగానే అంచనా వేశారు. దాదాపు 50 కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు కూడా, అంటే ఇవాళ రాత్రి వరకు కూడా, ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్షన్ చూస్తే నిన్న ఇవాళ చూస్తే డెఫినెట్ గా 60 కోట్ల వరకు, 60 నుంచి 70 కోట్ల వరకు కూడా ఉండొచ్చిన అంచనా చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా దాదాపు 25 కోట్లు రాబట్టున్నట్టుగా, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓవర్సీస్, తెలుగు, తమిళ్, అలాగే ఇండియా వ్యాప్తంగా కూడా దాదాపు 70 నుంచి 80 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా దాదాపు 100 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఓపెనింగ్స్ బాగా వచ్చిన లాంగ్ రన్ తో
చాలా సినిమాలు లాంగ్ రన్ తో కూడా అంటే డిసప్పాయింట్ చేసినటువంటి కలెక్షన్స్ పరంగా డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా తొలి రోజే వరల్డ్ వైడ్ గా కూడా 80 కోట్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత లాంగ్ లెంత్ లో చూసినట్టు దాదాపు 182 కోట్ల కానీ ముగిసిపోయింది. సో అది అంటే రామ్ చరణ్ సినిమా భారీ పాన్ ఇండియా శంకర్ రామ్ చరణ్ దిల్రాజు నిర్మాణంలో వచ్చిన పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మొదటి రోజునే డిజాస్టర్ అంటూ కూడా టాక్ వచ్చిన దాని తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా పండగ సెలవులు కాబట్టి సినిమా లాంగ్ రన్ లో ముందు కలెక్షన్స్ ఇంకా రాబడితేనే ఎక్స్పెక్టేషన్ తో కూడా అనుకున్నారు. కానీ అనుకున్న రీతిలో దాదాపు మొదటి రోజు 80 కోట్లు వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి లాంగ్ రన్ లో దాదాపు వారం రోజుల్లో 186 కోట్లతోనే ముగిసిపోయింది. సో ఇట్లా చూస్తుంటే మనం హరిహర వీరమల్ల విషయానికి వస్తే కూడా దాదాపు మనకు రేపు ఎల్లుండి వరకు కూడా 80 కోట్లు 70 నుంచి 80 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా 70 నుంచి 80 కోట్ల వరకు చేరుకున్నా కూడా ముందు అంటే దాదాపు ఈ వారం సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఒక రకంగా వీరమల్లుకి కలిసేస్తున్నామని చెప్పుకోవచ్చు. మరొక పక్క దాదాపు ఇక్కడ సగటు సినిమా ప్రేక్షకుడు పవన్ అభిమానులే కాకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా మిక్స్డ్ టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఎలా నటించాడు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్ గా కలెక్షన్ లో పరంగా అయితే కొంత రిలీఫ్ దొరుకుతుంది అనుకోవచ్చు ప్రొడ్యూసర్ కి అనుష.